ధీరు, రక్షిత వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి నమ్మకస్తుల్ని పంపించి ఆ రుద్రరాజుని ఎలా అయినా చంపించేయాలి. అది మర్డర్‌ని ఎవరికీ తెలియకుండా చేయాలి. ఆ ప్లాన్‌లో నేను ఉంటాను. ఇక ఆ రుద్రరాజు లేకుంటేనే మనం ఈ కేసు గెలవగలం అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే ధీరు, సరే మామ్, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు. కానీ ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడేటట్లు చూడు అనేత అంటూ ఉంటాడు. సరే నేనదంతా చూసుకుంటాలే అని రక్షిత అంటూ ఉంటుంది. సరే నేను వెళ్తాను అని చెప్పేసి ధీరు అయితే పైనుంది అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక రక్షిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ధీరు వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఏం చేస్తుందిరా పవిత్ర అనేది అడుగుతూ ఉంటుంది. నా దగ్గరే ఉంది ధీరు, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు అని అంటూ ఉంటాడు. ఇక సరే నేను అక్కడికి వస్తున్నాను, జాగ్రత్త, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒగ్గేయకు అనేత అంటూ ఉంటాడు. సరే నేను వస్తున్నాను కదా, వెయిట్ చేయి అనేత అనేసి ధీరు అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. సరే రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక పవిత్ర అనేది ఏదో ఒకటి చేసి దుర్గాని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి ధీరు అయితే గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక పవిత్రని ఇరికించి పవిత్ర ద్వారా దుర్గని ఇరికించాలని ధీరు ప్లాన్ చేస్తూ ఉంటాడు రక్షితకి తెలియకుండా.